సో హాయ్ ఫ్రెండ్స్, మన నేచురల్ స్టార్ నాని గారు ప్రొడ్యూస్ చేసిన కోట్ మూవీ అయితే జస్ట్ ఇప్పుడే చూసొచ్చాను భయ్య. ఈ కోట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని గారు అయితే ఒక మాట అయితే అన్నారు భయ్య. ఈ కోట్ మూవీ కానీ మీకు నచ్చకపోతే ఇంకొక 2 నెలల్లో వస్తున్న నా హిట్ 3 మూవీని అయితే ఎవరో చూడకండి అన్నారు భయ్య. అసలు నాని గారు అప్పుడు ఆ మాట ఎందుకు అన్నారో నాకైతే మాత్రం ఈ కోట్ మూవీ చూసి వచ్చాక అర్థమైంది భయ్య. నాని గారు చెప్పినట్టే ఈ మూవీ అయితే 100కి 200% బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసింది భయ్య. యాక్చువల్లీ నేనైతే మాత్రం ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది, పక్కా బ్లాక్ బస్టర్ బొమ్మ అనుకున్నాను భయ్య. అదే జరిగింది. ఇక లేట్ చేయకుండా మనమైతే మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి. నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్య ప్లీజ్. కమింగ్ టు ద మూవీ స్టోరీ లైన్. అసలు ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, చంద్రశేఖర్ అనే అబ్బాయి జాబిలి అనే అమ్మాయిని లవ్ చేస్తాడు భయ్య. దీన్ని చూసి ఓచుకోలేక జాబిలి వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ లో ఒక పర్సన్ అయితే ఉంటారు భయ్య. అతని పేరైతే మంగపతి. ఈ మంగపతి అనే పర్సన్ చంద్రశేఖర్ మీద ఎక్కలేని కేసులని పెట్టేస్తాడు భయ్య. టోటల్ గా ఒక 13-14 కేసులు అయితే మనోడి మీద అయితే పెడతాడు. ఈ 13 కేసుల్లో మెయిన్ కేసు అయితే పోక్సో కేసు భయ్య. ఈ కేసు గాని పెడితే ఆ పర్సన్ బయటికి రావడం చాలా కష్టం. అలాంటి ఒక పవర్ఫుల్ కేసు అయితే మన చంద్రశేఖర్ మీద అయితే ఈ మంగపతి అనే పర్సన్ అయితే పెడతారు భయ్య. ఈ కేసు గాని ప్రూవ్ అయితే పక్క 14 ఏళ్ళు జైలు శిక్ష అయితే ఈ చంద్రశేఖర్ అయితే పడుతుంది. ఇలాంటి ఒక పవర్ఫుల్ పోక్సో కేసు నుంచి లాయర్ సూర్యతేజ మన చంద్రశేఖర్ ని కాపాడ్డా లేదా జైలు నుంచి ఎలా బయటికి తీసుకొచ్చాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్ భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రశేఖర్ గురించి మాట్లాడాలంటే, చంద్రశేఖర్ అయితే ఇంటర్ ఫెయిల్ అయ్యి పార్ట్ టైం జాబ్ ని ఫుల్ టైమ్ గా చేస్తుంటాడు భయ్య. మనోడు ఏజ్ అయితే 19 ఏళ్ళు భయ్య. ఈ 19 ఇయర్స్ లోనే మనోడికి అయితే ఫ్యామిలీని చూసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అందుకనే మనోడైతే 19 ఇయర్స్ కే జాబ్ లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. మనోడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్ట్ టైం జాబ్ లో అయితే జాయిన్ అయితే అవుతాడు. దాంట్లో కొంత శాలరీ అయితే వస్తుంది. శాలరీ అయితే మనోడికైతే సరిపోదు. అందుకనే మనోడైతే పార్ట్ టైం జాబ్ ని ఫుల్ టైమ్ గా చేస్తుంటాడు. ఇంతలోనే మన చంద్రశేఖర్ కి అయితే జాబ్లే అనే ఒక అమ్మాయి అయితే పరిచయం అయితే అవుతుంది. ఆ అమ్మాయితో లవ్ లో అయితే పడతాడు. ఆ లవ్ అనేది వీళ్ళ 2 ఫ్యామిలీకి అయితే తెలిసిపోతుంది. తెలిసిపోవడంతో జాబిలి వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఈ చంద్రశేఖర్ ని లవ్ చేయడం అయితే ఇష్టమైతే ఉండదు భయ్య. అందుకనే మనోడి మీద ఎక్కడ లేనని కేసులన్నీ పెట్టేసి జైల్లో అయితే పెట్టేస్తారు, మళ్ళీ బయటికి రాకుండా. ఈ కేసులన్నిటి నుంచి మన చంద్రశేఖర్ ఎలా బయటకు వచ్చాడనేది ఈ మూవీ కథ భయ్య. ఈ మూవీ కథ గురించి అయితే ఇంతకు మించి అయితే చెప్పను. ఇంతకు మించి చెప్పానంటే ఇంకా స్పాయిలర్ అయితే అయిపోతుంది. ఇప్పటికే చాలా ఎక్కువ అయితే చెప్పేశాను. ఈ కోర్ట్ మూవీ అయితే ఎగ్జాక్ట్లీ 2 గంటల 29 నిమిషాలు అయితే ఉంటుంది భయ్య. 1 నిమిషం తక్కువ 2 గంటలన్నర సినిమా ఇది. అయితే ఈ సినిమా 2 గంటలన్నర ఉన్నా సరే ఈ మూవీలో మనకి ఎక్కడ కూడా ఇంత అంటే ఇంత కూడా బోర్ అయితే కొట్టదు భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ అయితే, సెకండ్ హాఫ్ అయితే దానికి మించి అయితే ఉంటుంది భయ్య. బ్లాక్ బస్టర్ గా ఉంటుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే మన చంద్రశేఖర్ జాబిలి వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ తో, వీళ్ళిద్దరు లవ్ సీన్స్ తో, మంచి మంచి కామెడీ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ అయితే హ్యాపీగా వెళ్ళిపోతుంది భయ్య. యాక్చువల్లీ ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అయితే ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో మనకి స్టార్ట్ అయితే అవుతుంది భయ్య. అలాగే ఇంటర్వెల్ కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ అయితే మంచి ఎగ్జైటింగ్ గా ఉంది భయ్య. ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అది చూసిన తర్వాత ఈ మూవీ సెకండ్ హాఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనిపించింది భయ్య నాకైతే మాత్రం. మెయిన్ కోర్ట్ రూమ్ డ్రామా మొత్తం ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అయితే అవుతుంది భయ్య. కోర్ట్ రూమ్ సీన్స్ అన్ని కూడా సెకండ్ హాఫ్ లోనే వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీలో నటించిన యాక్టర్ శివాజీ గురించి అయితే మనం మాట్లాడుకోలే భయ్య. అతనికైతే ఈ కోర్ట్ మూవీ అయితే ది బెస్ట్ కంబ్యాక్ మూవీ భయ్య. లిటరలీ మూవీలో ఆయన ఇంట్రో సీన్ కి మనకి శివరింగ్ వస్తుంది భయ్య. అసలు మామూలు పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు మూవీలో శివాజీ గారు అయితే పరువు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే ఒక పర్సన్ రోల్ నటించాడు, చింపేశాడు భయ్య. శివాజీ గారు అయితే ఆయన కెరియర్ లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ రోల్ అయితే చేశారు భయ్య ఈ మూవీలో. సింపుల్ గా శివాజీ గారి గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, ఈ కోర్ట్ మూవీ అయితే ది బెస్ట్ కంబ్యాక్ మూవీ భయ్య అంతే. ఇంకా అలాగే శివాజీ గారితో పాటు యాక్టర్ ప్రియదర్శి గారు కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశాడు భయ్య. శివాజీ గారితో పోటీ పడి మరి యాక్టింగ్ అయితే చేశాడు. ప్రియదర్శి గారు అయితే లాయర్ సూర్యతేజ గారి క్యారెక్టర్ లో యాక్టింగ్ అయితే చింపేశాడు భయ్య. లాయర్ సూర్యతేజ గారి పాత్రలో మన ప్రియదర్శి అయితే జీవించేశాడు భయ్య. నేను ప్రియదర్శి కొన్ని కామెడీ మూవీస్ అయితే చూశాను, కానీ ఇలాంటి ఒక ఎమోషనల్ రోల్ ని, ఇలాంటి ఒక పాత్రని నేనైతే ఏ మూవీలో కూడా ప్రియదర్శి గారు చేసినట్టయితే నేనైతే చూడలేదు భయ్య. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి ఒక ఇంపార్టెంట్ పవర్ఫుల్ క్యారెక్టర్ చేయడం. ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఒక సీన్ అయితే ఉంటుంది భయ్య మన ప్రియదర్శిది. ఆ సీన్ అయితే కోర్టులో అయితే జరుగుతుంది. మనోడైతే ఈ పోక్సో కేసుని ఆపోజిట్ లాయర్ తో పోటీ పడి మరి ఆ కేసుని అయితే వాదిస్తాడు. అక్కడైతే మాత్రం ఆ సీన్ చూస్తే మీకైతే మాత్రం చాలా హై అయితే ఇస్తుంది. మెయిన్లీ కోర్ట్ రూమ్ సీన్స్ లో మన ప్రియదర్శి అయితే యాక్టింగ్ అయితే ఇరగొట్టేశాడు భయ్య. ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషనల్ సీన్ అయితే వస్తుంది భయ్య. ఆ సీన్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కళ్ళంటే నీరైతే వస్తాయి. ఫైనల్ గా ప్రియదర్శి యాక్టింగ్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, యాక్టింగ్ అయితే ఇరగొట్టేశాడు భయ్య. ఆయన యాక్టింగ్ అయితే పక్క మీరైతే సలాం అయితే కొడతాడు, అలా చేసాడు అనమాట యాక్టింగ్. అలాగే హీరో క్యారెక్టర్ లో చేసిన మన హర్ష రోషన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది భయ్య. ఒక 19 ఏళ్ళ కుర్రాడు రోల్ లో మనోడైతే చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడు భయ్య. తన దాని స్టైల్లో నేచురల్ గా యాక్టింగ్ అయితే చేసేసాడు. మరి మన నేచురల్ స్టార్ నాని గారి పక్కన ఉంటే మరి నేచురల్ గా రాదా భయ్య యాక్టింగ్ చెప్పండి. హర్ష రోషన్ అయితే యాక్టింగ్ అయితే చింపేశాడు భయ్య. అలాగే హీరోయిన్ రోల్ లో చేసిన శ్రీదేవి కూడా యాక్టింగ్ అయితే చింపేసింది భయ్య. ఆమె యాక్టింగ్ అయితే మీరు పక్కా ఫిదా అయితే అవుతారు. ఈ అమ్మాయి అయితే ఇన్స్టాలో రీల్స్ చేసేదంట. రీల్స్ మన నాని గారు అయితే చూసారంట. చూడడంతో ఈ మూవీలో హీరోయిన్ గా అవకాశం అయితే ఇచ్చారంట భయ్య. ఇంకా అమ్మాయిలు లేట్ చేయకుండా ఇన్స్టా
ఇన్స్టాలో రీల్స్ చేయడం అయితే స్టార్ట్ చేయండి అమ్మా, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఎందుకంటే మూవీలో అవకాశాలు అయితే వస్తున్నాయి, ఇన్స్టాలో రీల్స్ చేయడం వల్ల ఒకసారి ట్రై చేయండి, ఏముంది. ఇంకా శ్రీదేవి యాక్టింగ్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే జాబిలి క్యారెక్టర్ లో జీవించేసింది భయ. ఇంకా మూవీలో చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన రూల్స్ లో వాళ్ళైతే మాత్రం చాలా బాగా చేశారు భయ. ఇంకా మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ అయితే చాలా బాగుంది భయ, ఈ మూవీకి తగ్గట్టు అయితే ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక బీజం అయితే వస్తుంది, ఆ బీజం వింటే మీరు పక్కా ఫిదా అయితే అయిపోతారు భయ. అలాగే మూవీలో ప్రేమలో వీడియో సాంగ్ గురించి అయితే మాట్లాడుకోలే భయ, వీడియో సాంగ్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ ఆడియో సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ అయితే అయింది, ప్రెజెంట్ ట్రెండింగ్ లో కూడా ఉంది ఈ సాంగ్. మూవీలో వీడియో సాంగ్ కూడా చాలా బాగుంది భయ. బయట ఆడియో సాంగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయ్యిందో, మూవీలో వీడియో సాంగ్ కూడా చాలా బాగుంది భయ, దానికి మించి అయితే ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ కథ మొత్తం వైజాగ్ లో ఉన్న భీమిలి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది భయ. సో ఫైనల్ గా ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది భయ. మూవీ ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ అయితే సెకండ్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్ భయ. సో మనం పెట్టిన డబ్బులకి ఈ మూవీ న్యాయం చేస్తుందా లేదంటే 100 కి 200% అయితే చేస్తుంది భయ. మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి కూడా ఈ మూవీ న్యాయం చేస్తుంది. సో వెంటనే ఈ మూవీ టికెట్స్ బుక్ చేసుకుని మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ కి వెళ్ళి ఈ మూవీని అయితే చూసేయండి భయ. సో ఫైనల్ గా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 కి 4.5 అయితే ఇస్తున్నాను భయ. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా సరే ఈ మూవీని చూసుంటే మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు పోస్టర్ రిఫరెన్స్, నెక్స్ట్ మిర్చి సినిమా థియేట్రికల్ రిఫరెన్స్, ఈ 2 మూవీ రిఫరెన్స్ అయితే ఈ మూవీలో ఉంటాయి భయ. అవి వచ్చినప్పుడు మాత్రం మీరు పక్కా విజిల్స్ అయితే వేస్తారు. సో ఇది భయ ఈ కోర్ట్ మూవీ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ.